హలో గైస్, ఏటీఎం కార్డు లేకుండా ఆధార్ కార్డు ద్వారా ఫోన్పే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక పాత వీడియోతో చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే వచ్చాయి. ఒకటే ఫోన్పే అకౌంట్లో 2 బ్యాంక్ అకౌంట్స్ వాడడం ఎలా, అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయడం ఎలా 2 అకౌంట్స్ ద్వారా అని చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే వచ్చాయి. అందుకోసం నేను ఈ వీడియోతో మీకు ఆ 2 అకౌంట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా 2 అకౌంట్స్ ద్వారా మనీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో నేను ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను. సో గైస్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన అది చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అలర్ట్ మీద చేయండి. అలాగే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఫోన్పే అకౌంట్ ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే తీయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్ కూడా ఉంటుంది. ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఏ విధంగా యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి ఆధార్ కార్డు ద్వారా అనేది మీకు అయితే తెలుస్తుంది, ఏటీఎం కార్డు లేకున్నా. సో గైస్, మీరు ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఏ విధంగా సైన్ అప్ అవ్వాలో కూడా మీకు అయితే క్లారిటీ అయితే అర్థమైతే అవుతుంది. ఆ తర్వాత మీరైతే సైన్ అప్ అయిన తర్వాత ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్స్ ఏ విధంగా యాడ్ చేయాలంటే ఫోన్పే యాప్లో మీకు అక్కడ చెక్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీరు చెక్ బ్యాలెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ యూపీఐ అకౌంట్ అని వచ్చి కింద మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. సింపుల్గా మీరు యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఇండియాలోని ఆల్ బ్యాంక్స్ అయితే వస్తాయి. మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా నేనైతే ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అయితే సెర్చ్ చేసి నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోడింగ్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్ అనేది ఫైండింగ్ అయ్యి ఆ అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద డన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ ఒక అకౌంట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే మనం అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఈ విధంగా ఒక బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు అక్కడ ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. చూడండి, సింపుల్గా ప్రొఫైల్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా అక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ కింద మీకు యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. సింపుల్గా యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా ఆల్ బ్యాంక్స్ అయితే వస్తాయి. స్టేట్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా మీరు అయితే వేసుకొని ఇంకో బ్యాంకు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా మనకున్న బ్యాంక్ అకౌంట్స్ అయితే మొత్తం వస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద డన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ స్టేట్ బ్యాంక్లో కానీ ఏ బ్యాంక్ అకౌంట్ మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్లో మన మొబైల్ నెంబర్కి ఎన్ని అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయో అన్ని అకౌంట్స్ అయితే వస్తాయి. అన్ని అకౌంట్స్ ఈ విధంగా వస్తాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా ఆటోమేటిక్గా మనకు ఫోన్పేలు అయితే యాడ్ అయితే అవుతాయి. ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మనకైతే సక్సెస్ఫుల్గా మనకు బ్యాంక్ అకౌంట్స్ అయితే అన్నీ అయితే యాడ్ అయితే అవుతాయి. మనం మొబైల్ నెంబర్కి ఎన్ని అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయో అన్ని అకౌంట్స్ అయితే లింక్ అయితే అవుతాయి ఆటోమేటిక్గా. ఈ విధంగా అయిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్స్ మీరు రిమూవ్ చేయాలనుకున్నా, అన్లింక్ చేయాలనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ నుంచి అన్లింక్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అకౌంట్ మీద ట్యాప్ చేసి మీరు ఇక్కడ కింద అన్లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మీకు కావాల్సిన అకౌంట్స్ మీరు పెట్టుకొని అన్ని అకౌంట్స్ అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు, అంటే అన్లింక్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అన్లింక్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే రండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మీకు చెక్ బ్యాలెన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ మీకు బ్యాంక్ అకౌంట్స్ మొత్తం అయితే వస్తాయి. మీరు యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ డిఫరెంట్ మీకు ఈ 2 అకౌంట్స్ ఉంటే 2 అకౌంట్స్ అయితే వస్తాయి ఇక్కడ. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ ఈ అకౌంట్లో మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు అయితే బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ విధంగా 2 బ్యాంక్ అకౌంట్స్ అయితే మనం అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. 2 లేదా మనకు 5 అకౌంట్స్ ఉన్నా కూడా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఈ విధంగా వచ్చి మనం చాలా సింపుల్గా బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు ఫోన్పేలో. ఈ విధంగా వచ్చి మనం 2 లేదా ఒక 3 అకౌంట్స్ మనం ఈ విధంగా ఫోన్పేలో యాడ్ చేసుకున్న తర్వాత ఆ మనీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలంటే దీనికోసం ఇక్కడ మనకు సెల్ఫ్ అకౌంట్ అని ఉంటుంది, లేదా మొబైల్ నెంబర్ అని కూడా ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ అకౌంట్ అంటే మనకున్న అకౌంట్స్లోనే ఈ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి, వేరే అకౌంట్ నుంచి మన అకౌంట్స్కి మనకున్న 2 అకౌంట్స్ నుంచే మనం మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి, లేదా ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి మనం సెల్ఫ్ అయితే మనం అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, అదేవిధంగా మనం ఎవరికైనా మన ఫ్రెండ్స్కి మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ 2 మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ వచ్చేసి మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీరు ఇక్కడ కింద అమౌంట్ దగ్గర వచ్చి అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన మీకు అకౌంట్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ యారో మార్క్ ఉండి మీకు అకౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ నాకైతే ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అయితే ఉంది. చూడండి, ఈ విధంగా ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఉన్న అకౌంట్స్ అయితే వస్తాయి. మీరు ఏ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సింపుల్గా మీకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్ అయితే మీరు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ పే మీద క్లిక్ చేసి మీరు యూపీఐ ఎంటర్ చేసి మీరు అమౌంట్ అయితే సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మనం మళ్ళీ వేరే వాళ్ళకి డబ్బులు కొట్టాలనుకుంటే ఒకవేళ ఆ అకౌంట్లో డబ్బులు లేకుంటే మళ్ళీ వేరే అకౌంట్తో కొట్టాలంటే సింపుల్గా అదే ప్రాసెస్ ద్వారా మనం అక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి
బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకొని మనం మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ విధంగా చాలా ఈజీగా 2 బ్యాంక్ అకౌంట్స్లో మనం ఆ అమౌంట్ అయితే మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 2 సెల్ఫ్లోకి వెళ్ళి కూడా మనం మనకు 2 అకౌంట్స్ ఉన్నాయి కదా, ఒకవేళ ఈ అకౌంట్లో డబ్బులు లేకుంటే ఈ అకౌంట్లో డబ్బులు ఈ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఈ విధంగా వచ్చి మనం చాలా ఈజీగా అంటే ఈజీగా 2 బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనం సెల్ఫ్గా కానీ లేదా మన ఫ్రెండ్స్ కానీ మనం మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.